అపరా నేను బతికిపోయాను. సార్ ఎన్ని సినిమాల్లో చెప్పారు, ఎన్ని పుస్తకాల్లో రాశారు, ధైర్యం ఉంటేనే ప్రేమించాలి, లేకపోతే మూసుకొచ్చాలి. ఈ పుణ్యభూమి ఎంతో మంది ప్రేమికుల త్యాగాల నిదర్శనం. నాకు అర్థం కాలేదు సార్. లేకపోతే పువ్విచ్చి ప్రేమించడం అంటారా, ఎర్రి పువ్వా? మీరు చెప్పిన దానికంటే గొప్ప గొప్ప ప్లాన్లు వేసాను సార్. ఇంతలో బళ్ళు వచ్చిన పంపు ఉంచిందండి. సో బ్రూటల్. అవును సార్. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? అలాగే సార్. ఓకే, కళ్ళు తాగుతూ మాడుకుందా? కళ్ళు తాగడానికి కంపెనీ ఇస్తాను. రండి. పడిందిరా మొక్క. ఏమైందిరా? తల మీద బల్లి పడిందిరా. బల్లి పడిందా? ఆ. ఎడం పక్క కుడి పక్క? ఎడం పక్కరా. అయితే పోతావు. అవునరా, కుడి పక్క పడినా పర్లేదు కానీ ఎడం పక్క అసలు పడకూడదురా బాబు. మొన్న ఈ మధ్య పక్క ఊర్లో ప్రసాద్ గడికి ఇలా బల్లి పడిందో లేదో ఆడేళ్ళు బండి కింద పడ్డాడు, పోయాడు. ఏట్రా అన్ని తెలిసిన సిద్ధాంతంలో చెప్తున్నారు? మీలాంటి వాళ్ళకి సిద్ధాంతాలు చెప్తేనే నమ్ముతారా, మేం చెప్తే నమ్మరు. అదిగో సిద్ధాంత్ గారు వచ్చారు. సిద్ధాంత్ గారు టైంకి వచ్చారు. ఇప్పుడే బయటకు వచ్చిందంటావా? భయం వేస్తుందిరా. ఒకసారి భయం వేస్తుందా? ఏమైపోయి నేను కావాలని చేయలేదు. ఆడుతూ మేడం సిద్ధాంత్ ఏం చెప్పాడంటే అసలు ఏం జరిగిందంటే ఏమిట్రా ఆ గ్రహాలు మూవ్ అయ్యేలోగా వెళ్ళాలి. ఆగండి బాబు, ఇక్కడ మా ఓడి గ్రహంలో పడిపోతారని భయంగా ఉంది. ఏం జరిగింది? తల మీద బలి పడింది సిద్ధాంత్ గారు. బల్లా? కుడి పక్క ఎడం పక్క? ఎడం పక్కనే. ఎడం పక్క. గ్రహాలు ఏం చెప్తున్నాయండి? ఈ రా కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే పైకి పోతాడు. చెప్పానా? ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. ఎందుకు లేదు? బేసిక్గా ఉంది. అడిగాను మేడం. కంచికి వెళ్ళి ఆల్రెడీ బంగారు బల్లి ముట్టుకుంటే నీ దోషం పోతుంది. రామాలయం వీధిలో సుబ్బాయం లేదు, ఈ మధ్యనే కంచి వెళ్ళి బంగారు బల్లి ముట్టుకుందట. నీ దోషం పోవాలంటే సుబ్బాయమ్మని ముట్టుకుని ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి శాంతులు చేయించుకున్నావంటే అంతా శుభం. సిద్ధాంతి చెప్పింది సుబ్బాయమ్మని ముట్టుకోమని, నన్ను పట్టుకోమని కాదు. సారీ మేడం. ఇంకా కథలు చెప్పడానికి ట్రై చేయకు. ఛే, వెళ్ళి పని చూసుకో. సార్ యారా, పల్లి సెంటిమెంట్తో ముట్టుకోవాల్సిన అమ్మాయిని పట్టుకుంటావా? అంటే సార్ అది యాక్ట్ చేయకు. ముట్టుకోవడం అంటే ఇది, పట్టుకోవడం అంటే ఇది. నువ్వేం చేసావు చెప్పు? పట్టుకున్నాను సార్. అలా కాదు కానీ మనసులో ప్రేమ ఉంటే దాన్ని దాచుకోవడం. పోలీస్ అంటే దొంగలు పారిపోరు కానీ పోలీసులు మీరు పారిపోతారు సార్. పోలీసుల బొక్క ఏదో ఖర్చులు ఉంటాయని చెక్ పోస్ట్ సెటప్ చేశారా? అంటే మీరు ఉత్తుత్తి పోలీసులా? అలా ఎలా సెట్ చేశారు సార్? చెన్నైలో ఎస్బీఐ బ్యాంక్ సెట్ చేశారా? తొక్కలో ఈ సెటప్ ఎంత? పోలీసులు దొరికినంటే మిమ్మల్ని కూడా క్వారంటైన్ లో పెట్టేస్తారు. పారిపోండి. నిజం పోలీసులు ఏం బిల్డప్ ఇచ్చారు సార్? ఈ అబ్బాయిలో ఒప్పుకోవా? సమయానికి మంచి పాట వస్తుంది. పారిపోండి. చూడు, నీ వల్ల నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. మర్యాదగా సారీ చెప్తావా చెప్పవా? ఇంటికెళ్ళి ఉతుక్కుంటే పోయేదానికి ఎందుకండి ఇంత ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు? ఇది నాకు ప్రాబ్లమే. ఇప్పుడు సారీ చెప్తావా చెప్పవా? ఎందుకు చెప్పాలండి సారీ? ఎందుకు చెప్పాలి? నేను మీరు రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు, సారీ చెప్పారా? ఆకలేసినట్టే తెచ్చి పెట్టాను కదా, అప్పుడు థ్యాంక్స్ చెప్పారా? సారీ చెప్పాలండి. సారీ. ఓహో, లాజికల్ మాట్లాడేదాకొచ్చావా? నువ్వు లేకపోతే నేను వెళ్ళలేననేగా ఇలా అరుస్తున్నావు. నేను ఎక్కడ అరిచానండి? జస్ట్ చెప్తున్నాను అంతే. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. అది కాదు చైత్ర గారు. నువ్వేం మాట్లాడక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. అది వెళ్ళు కాదండి. వెళ్ళు. సరే మీ ఇష్టం. హలో, బండి నాది. ఓ కదా, మీదే. ఎలాండి? అది కాదు చైత్ర గారు. సరే సారీ అండి. వాటర్ ఫాల్స్ చూడు. రా. ఇదిగో. ఏ డ్రైవర్, ఏంటండి? అక్కడ వెయిట్ చేయి. ఎందుకండి? నీ వల్లేగా నా డ్రెస్ పాడైంది. నేను ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళి వెయిట్ చేయి. డ్రైవర్. ఏంటండి? నీ ఫోన్ అక్కడ పెట్టేళ్ళు. దీంట్లో ఛార్జింగ్ లేదండి. నాకు మీ మీద నమ్మకం లేదండి. ఈ యదవనాలకి ఏం తక్కువ లేదు మహారాణి గారికి.
డ్రైవర్ మళ్ళీ ఏంటండి? వెళ్ళేటప్పుడు మాట్లాడుతూ వెళ్ళు. దేనికండి? నువ్వు అలా మాట్లాడుతూ వెళ్తే ఎంత దూరం వెళ్ళావో తెలుస్తుందిగా. వెళ్ళు. మీకు చాలా తెలివితేటలు ఉన్నాయండి. ఈ చైత్రకున్నవే అవి. నువ్వు వెళ్ళు. సర్లే అండి, మిమ్మల్ని గెలవడం కష్టం కానీ చిన్న చేంజ్. ఏంటి? మాటలంటే కష్టం కానీ పాటలు పాడుకోవచ్చా? ఏదోటి ఏడు. ఫస్ట్ టైం అండి మీరు నా మాట వినడం. ఏడ్చాలి. ఆడువారి మాటలకు అర్థాలు డ్రైవర్. వేరులే. హ్మ్? కొంచెం పాట మారుస్తావా? ఓకే. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? రే పాపం మంచి ఫ్రెష్ గా ఉందిరా. రాజు, రాజా డ్రైవర్ కదా మన పేరు. రాజు, మన కాదులే. రాజు. 1 2 3 ఆల్రెడీ మేము ముగ్గురం ఉన్నాం. 4వ అవసరమా పాప? ఎవర్రా మీరు? మమ్మల్ని ఎందుకు ఎక్కడ తీసుకొచ్చారు? అడిగేది మిమ్మల్నే రా. చెప్పండి. చెప్పండి చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారా? నేను చెప్తాను. ఒరే బొంబాయి. అప్పుడు బొంబాయేరా, ఇప్పుడు ముంబాయి. ఎవరిని అడిగి తీసుకొచ్చారా? నేను తీసుకురాలేదు, బ్లాబ్లాలో తనే. నేను అడిగింది ఎక్కించుకున్న దాని గురించి కాదు, ఎక్కిన దాని గురించి. అయితే చీటీ పెట్టి తెచ్చేస్తావా? అంటే ఆ బండి నీది కదా? కాదు. నీది కాని బండి నాకు 35,000 అమ్మేశావంటే నీకు సిగ్గులేదా? నేనెక్కడ అమ్మానండి? నన్ను ఒక మాట కూడా మాట్లాడకుండా నెంబర్ చెప్పు ఫోన్ పే చేస్తాను, నెంబర్ చెప్పు ఫోన్ పే చేస్తాను. ఓ తొబ్బేరు కదా. దొరికిన ప్రతి దొంగ ఇలాగే మాట్లాడతాడు. నీవు ఆపుతారా మీ టామ్ అండ్ జెర్రీ రొమాన్స్? అడగకుండా నా బండి తీసుకొచ్చిన పాపానికి నువ్వు పని చేయాలరా. ఏంట్రా అది? రేయ్, కిడ్నాప్ చేసావా? ఇంగ్లీష్ లో అయితే అదే అంటారు. ఏరా తప్పు కదరా. తప్పదు కదరా. సాయం అడిగితే సలహాలు ఇస్తారు, అప్పు అడిగితే వడ్డీలు అంటారు. ఆ అప్పులు తీర్చలేకే ఈ తప్పులన్నీ. నీ అవసరం కోసం ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు కదరా. ఆహా, నీ అవసరానికి మాత్రం నా బండి వేసుకొచ్చేయడం కరెక్టారా? తప్పు చేసి దొరికిపోతే ఎదవనవుతానని తెలిసిన గతి లేక కిడ్నాప్ చేద్దామని ఫిక్స్ అయ్యి రిక్కీ చేసి ఏ ఆధారం దొరకకుండా స్కెచ్ చేసి ఈ బండిలో బుట్టదాన్ని వేసుకుని కిడ్నాప్ చేసి ఉన్న ఒక్క ఆధారం బండే కదా అని ఎవరికీ కనబడకుండా తెలివిగా దాచేసి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిలే, మరి కొద్దిసేపట్లో డబ్బులు వచ్చేస్తాయి, ఆనందంగా ఉందామనే గ్యాప్ లో నువ్వు వచ్చి బండి వేసుకుని వెళ్ళిపోయి, నువ్వు దొరికిపోతే నేనెక్కడ దొరికిపోతానో నీ వెనకాల పడి అంబులెన్స్ లో రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరిగి తిరిగి నేను పడ్డ కష్టం నీకు తెలియాలంటే నువ్వే వెళ్ళి ఆ కిడ్నాప్ డబ్బులు తీసుకొచ్చా. లేదు నేను తీసుకురాను అని రొటీన్ డైలాగ్ చెప్పావు అనుకో, ఈ పిల్ల మానం ఆ పిల్ల ప్రాణం రెండు పోతే నేను కూర్చోబే. రొటీన్ గా చెప్పాలి. డిఫరెంట్ గా ఏం ట్రై చేయకరే, డిఫరెన్స్లు వచ్చేస్తాయి.
హలో నేను మీరు చెప్పిన ప్లేస్ కి డబ్బుతో వచ్చానండి. గుడ్. అక్కడ నుంచున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్ళండి. కొంచెం తలదించి కిందకి చూడండి. ఏముంది? డస్ట్బిన్ ఉంది. కాదు, యూజ్ మీ. డబ్బు అందులో పెట్టి దాన్ని యూజ్ చేయండి. మరి పాప? ట్రస్ట్ మీ, డాన్స్ స్కూల్లో పాప చేత ప్రాక్టీస్ చేయించే పూచి నాది. హలో హలో ఛ! చెత్త నా కొడుకు. చెప్పానా ఆడు పనుడని? వెళ్ళాడంటే డబ్బులు ఎత్తాడ్రా. బ్యాగ్ ఎవరా రాజు? ముందు పాపని చైతన్యం వదలరా. రే, నేను నీ ఫ్రెండ్ రా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఫ్రెండ్ కాబట్టి నమ్మకం లేదురా. బ్యాగ్ ఎవరా? పాపను వదలరా. నా కొడక! రాయ్ బాంబే